ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల దాడికి ప్రజలు విలువిల్లాడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో మాన్సూన్ ప్రభావం లేనందున రోజు రోజుకి భారీ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఇదిలో ఉండగా పల్లెల్లోని వర్ష సూచన లేకపోవడంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక రానున్న 7 రోజుల పాటు రాష్ట్రంపై వరుణుడి కరుణ ఉండదంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో వర్షాకాలం వేసవి కాలాన్ని తలపిస్తుంది. జూలై 2వ వారం వచ్చినప్పటికీ వర్షాలు లేకపోగా సూర్యుడు సురుమంటున్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హీట్ వేవ్ కండిషన్స్ నడుస్తున్నాయి. మరి తెలంగాణలో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడే అవకాశం ఉందా? ప్రస్తుతం టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత మేర రైజ్ అయ్యాయి, తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రజెంట్ బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, బయటికి వెళ్తే చాలు వేసవి కాలం అన్నంత ఇదిలో అయితే ఎండలు ఉన్నాయి. సో ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి సార్? టెంపరేచర్స్ ఎంత మేర రైజ్ ఉంది? మనకి ఇప్పుడు యాక్చువల్గా జూలై నెల పీక్ మాన్సూన్ సీజన్. మనకి తెలంగాణలో కూడా పీక్ మాన్సూన్ సీజన్ అనేది జనరల్గా బాగా క్లౌడీనెస్ ఉంటుంది, టెంపరేచర్లు కూడా తక్కువ ఉంటాయి. మనకి ఈ సీజన్లో ఈ సమయంలో సుమారు స్టేట్ వ్యాప్తంగా చూసినట్టయితే నార్మల్ టెంపరేచర్స్ వచ్చి 30 డిగ్రీల నుంచి 33 డిగ్రీల లోపు కొనసాగవలసి ఉంది. అయితే ప్రస్తుతం మనకి ఈ మాన్సూన్ పెద్దగా జాడలేక మనకి క్లౌడీనెస్ కూడా తగ్గిపోయింది, ఈదురుగాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. వీటన్నిటి వల్ల మనకి టెంపరేచర్స్ అయితే గత 3-4 రోజులు బట్టి గ్రాడ్యువల్గా పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి 32 నుంచి 36 డిగ్రీల వరకు కూడా మనకి టెంపరేచర్లు రాష్ట్రంలో ఉన్నాయి. సాధారణ స్థాయిని మించి ఇంచుమించు 4 డిగ్రీల వరకు కూడా కొన్ని చోట్ల, ముఖ్యంగా ఖమ్మము, భద్రాచలము, ఇటు నల్గొండ ప్రాంతంలో సాధారణ స్థాయిని మించి 4.5 డిగ్రీల వరకు కూడా ఎక్కువగా ఉండటం జరుగుతోంది. సో అంటే ఇప్పటికే టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అంటే మాన్సూన్స్ యాక్టివ్గా లేకపోవడము కారణమైతే ఎల్నినో ప్రభావం ఏమైనా ఉందా సార్? మనకి ఎల్నినో ప్రభావం వల్లే ఈ మాన్సూన్ అనేది ఒక సరైన ప్రక్రియ లేకుండా ఉండింది. దానివల్ల మనకి క్లౌడీనెస్ తగ్గిపోయింది బాగా. జూలై 2nd వీక్ అంటే మనకి యాక్చువల్ పీక్ మాన్సూన్ సీజన్. మనకి వర్షం పడకపోయినా బాగా క్లౌడీనెస్ ఉండేది. ఆ క్లౌడీనెస్ కూడా లేదు ప్రస్తుతం. దాంతో మనకి ఈ టెంపరేచర్లు అనేవి ఈ రకంగా పెరగడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఎక్కడెక్కడ ఏ విధంగా టెంపరేచర్స్ ఉన్నాయి? హైదరాబాద్కి సంబంధించి ఎంత మేర నమోదు అవుతున్నాయి సార్? మనకి హైదరాబాద్లో నిన్న 35.2 డిగ్రీలు బేగంపేటలో రికార్డ్ అవడం జరిగింది. 35 నుంచి 36 డిగ్రీల వరకు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కూడా మనకి సాధారణ స్థాయి మించి 3 డిగ్రీల వరకు ఎక్కువ ఉన్నాయి. అలాగే మనకి ఇటు ఖమ్మం, భద్రాచలం, నల్గొండ ప్రాంతంలో సుమారు 36.5 డిగ్రీల వరకు ఉన్నాయి. అవి సాధారణ స్థాయి మించి అక్కడ కూడా 4 డిగ్రీలు అధికంగా, అరౌండ్ 32-33 డిగ్రీలు ఉండాల్సిన చోట 36.5, ఇంచుమించు 37 డిగ్రీల వరకు కూడా ఈ ప్రాంతంలో టెంపరేచర్లు ఉన్నాయి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా 2 నుంచి 4 డిగ్రీల వరకు వ్యత్యాసం, అంటే సాధారణ స్థాయిని మించి 31 నుంచి 33 డిగ్రీలు ఉండాల్సిన టెంపరేచర్లు ప్రస్తుతం మనకి 34 నుంచి 36.5, 37 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. రానున్న కాలంలో ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా సార్? ఇప్పటికే ఏపీలో హీట్ వేవ్ కండిషన్స్ కూడా వస్తున్నాయి, 40 వరకు నమోదు అవుతుంది కదా. మనకి అటువంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? రాగల 2-3 రోజుల్లో ఇలాగే మనకి పెద్దగా వర్షపాతానికి సూచన లేదు, పెద్దగా క్లౌడీనెస్ కూడా లేదు. కాబట్టి ప్రస్తుత స్థాయి నుంచి మరి 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. అయితే మనకి హీట్ వేవ్ అవకాశం లేదు. హీట్ వేవ్ అంటే 40 డిగ్రీలు దాటి సాధారణ స్థాయిని మించి ఉండాల్సిన అవకాశం ఉంది. వేరాజ్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే తీర ప్రాంతంలో 38 డిగ్రీలు దాటి సాధారణ స్థాయి దాటి 4.5 డిగ్రీలు ఉంటే హీట్ వేవ్. సో అక్కడ ఏంటంటే మనకి సాధారణ స్థాయి వారికి 30 డిగ్రీల ప్రాంతంలో ఉంటుంది. అక్కడ 37.5, 38, 39 వచ్చినా కూడా హీట్ వేవ్. సో కొన్ని చోట్ల అక్కడ 39-40 డిగ్రీలు రికార్డ్ అవుతున్నాయి. సో ఆంధ్ర ప్రాంతంలో, కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో గత 3 రోజులు బట్టి హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. మరొక 3 రోజులు కూడా అక్కడ ఆ పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్గా రాష్ట్ర ప్రజలంతా వర్షాల కోసం 1000 కన్నులతోటి వెయిట్ చేస్తున్నారు. సో మన అంచనా ప్రకారం ఎప్పుడు వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వచ్చే ఛాన్స్ ఉందా? మన మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ రాగల 7 రోజులకి మనం రోజు ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటాము. అయితే రాగల 7 రోజుల్లో కూడా మనకి ఏ రకమైన సినాప్టిక్ సిచ్యుయేషన్స్ లేవు. అందువల్ల పెద్దగా వర్షాలు అయితే లేవు. ఈ మాన్సూన్లో లోకల్ మాయిశ్చర్ వల్ల ఈ టెంపరేచర్లు పెరగడం వల్ల అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉందే తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సినాప్టిక్ సిచ్యుయేషను లేని కారణంగా మనకి ఈ మాన్సూన్ రెయిన్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పట్ట
పడటం కానీ భారీ వర్ష సూచన కానీ రాగల 7 రోజుల వరకు మనకి ఏమీ కనపడటం లేదు. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోగా ఉష్ణోగ్రతలు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 నుంచి 36 డిగ్రీల మధ్య అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇంకా రానున్న 2 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక రానున్న 7 రోజుల పాటు రాష్ట్రంలో ఎటువంటి వర్షాలకైతే ఛాన్స్ లేదని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.